హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్. సరే కొందాం. నువ్వు వెళ్ళు చూడు. విషి ఇలా రా నాన్న. అది చూడు, బ్యాగ్ చూడు, నీ బ్యాగ్. విషి బ్యాగ్ చూడు. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బ్యాగ్కి తిరుగు. రా 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 ఇలా రా. నచ్చిందా బ్యాగ్? ఓకే, అయితే తీసుకో. రెడ్ ఆల్రెడీ ఉంది నీ దగ్గర. ఓకేనా? ఇవాళ పాప జై, ఇది నచ్చిందా? ఇది బాగుందా? ఇది బాగుందా? నచ్చింది. నన్ను అడుగుతావేంటి? నాన్నకు అడుగు. దొరికాయా? కట్టేస్తారు వాళ్ళు. ఏంటి? నాకు తెలియదు, నాన్నకు అడుగు. చాలా బరువుగా ఉన్నదమ్మా. అమ్మ విషయం నేను చూపిస్తాను. లేకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి. ఇవేద్దాం మా విషయకి. చిన్నగా ఉన్నాయి. అమ్మాయి కావాలని చూపిద్దామా? కావాలన్నప్పుడు ఒకటే కొందాం. ఇదిగో నీ రాకి నువ్వే సెలెక్ట్ చేసుకుంటున్నావా? నచ్చింది. వద్దు చేయి. ఇది నచ్చిందా? తీసుకుందామా? ఇది పెట్టలే. ఓకే పెట్టు. ఇషి నువ్వు జై అన్నయ్యకి కట్టాలి కదా రాఖీ. అన్నయ్యకి జైకి ఆ రాఖీ నచ్చిందంట. సరే పెట్టు జై, నువ్వు దీనిలో పెట్టు. నేను అజ్జమామకి చూస్తాను. విషి అజ్జమామకి చూ. నీకు ఇది నచ్చిందా విషి? సరేలే. అజ్జమామకి. ఇది బాగుందా? బాగున్నది. ఇంకా పెద్దది తీసుకుందామా? పెద్దది తీద్దాం. జీ అరవకు జీ, అలా అరవకూడదు. ఎందుకలా అరుస్తావు నువ్వు? 3 కాదు 1. అమ్మ ఇది ఎప్పుడు కట్టుకోవాలి? బాగుంది కదా ఇది. అది నాకు కట్టుమ్మా. పడిపోతావు. సరే సరే, బాగుంది కదా? చాలా బాగుంది. అజ్జమామకి తీసుకుందామా? నీకా? నాకు వద్దు. అజ్జమామకి తీసుకుందాం. ఓకే. ఇది కావాలి. జై, ఇది అనుకుంటున్నాను జై. బాక్స్ ఇలా తీసుకున్నా. బాక్స్ నాకు కదా అవి కావాలి. అవి కావాలి. నాకు ఇవి కావాలి. తీసుకుంటా నేను తమ్ముడికి. అమ్మ అన్ని తీసుకున్నాం. తీసుకున్నాం. నాకు ఇది కావాలి. అమ్మా అందరూ ఇది కట్టుకుంటారు కదా. ఇది జై నీకు. ఇది ఇది బాగుందా? ఎలా ఉంది? బాగుందా? చూడు మీరు.
ఏదమ్మా పెద్దమ్మా? అదేంటది విషి? చాక్లెట్స్ తీసుకోవడానికి తెలుసా? అలా వస్తుందా లంచ్ బాక్స్? అంత చిన్న సరిపోద్దా నీకు? దీనిలోని యాపిల్స్ కట్ చేసి తీసుకోవడానికి. అది లంచ్ బాక్స్ నాన్న, స్నాక్స్ బాక్స్ కాదు. ఎలా పెట్టాలమ్మా? ఎలా పెట్టాలి? పెట్టు మరి. నీ స్కూల్కి ఎలా తీసుకెళ్తాను అంటున్నావు మరి? ఇప్పుడు పెట్టడం రాకపోతే అప్పుడు ఎలా పెడతావు? అలా థ్రెడ్ తేడా ఉంది అది. ఇవైతే ఊడిపోతున్నాయి. తీసేటప్పుడు సరిగ్గా లాస్ట్ టైం ఒకటి కొన్నా ఆల్రెడీ. ఇది లేదు, ఇది అసలు వాడలేదు. 2-3 డేస్కి అలా రగ్గొట్టేసాడు. లేదు, అందుకే నేను ఇది కొనలేదు. నువ్వు ఇది ఎలా ఓపెన్ చేస్తున్నావు? ఒకసారి ఓపెన్ చెయ్యి చూడు. అదిగో ఎంత గట్టిగా అదిగో అంత గట్టిగా తీస్తున్నావు. అందుకే 2 డేస్కి ఎరగొట్టేసావు లాస్ట్ టైం. స్లోగా తీయాలి. స్లోగా తీయ. నీట్గా తీస్తే నేను కొంటా. అలా అలా ఓపెన్ చేయాలి కేరింగ్గా. ఓపెన్ చేయి, మొత్తం ఓపెన్ చేయి. ఇంకా ఇప్పుడు పెట్టు. కరెక్ట్గా పెట్టు. సరిగ్గా పెట్టు. నువ్వు పెద్దోడు అయిపోయావు కదా, నీకు ఆయం ఏమి పెట్టట్లేదు. పెట్టు, నువ్వే పెట్టాలి. నువ్వు ఓపెన్ చెయ్యాలి, పెట్టాలి. ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం 2 రావాలి నీకు. అలా అయితేనే ఏదైనా తీసుకోగలం. అలా నువ్వు కేరింగ్గా తీయాలి, పెట్టాలి. నెక్స్ట్ డేకే ఎరగొట్టేసావు లాస్ట్ టైం. ఓకేనా? తీసుకుందామా అదైతే? అమ్మ పైకి తీస్తున్నాను, బాగానే పాడుతున్నావు. ఓకేనా? సరే అయితే. ఈజీ క్యారింగ్ అయితే పర్వాలేదు. అదే తీసుకుందాం. అది స్టీలే కదా. బాగుందా? లీక్ అవుతా వాటర్. అదే తీయడం వచ్చేసిందా? ఆ గ్లాస్ కూడా చూడు తీసుకున్నాను. ఆ గ్లాస్ ఆ కలరా? ఈ కలర్ ఇక్కడ చేసింది. జై, ఈ కలర్ నచ్చలేదా నీకు? చేసి కొనాలా? లీక్ అవ్వదంటావా? లీక్ అవ్వదులే, లీకేజ్ అయితే ఉండదు. ఓకేలే జై, తీసుకోలే. సరే తీసుకో, పెట్టు, దానిలో పెట్టు. ఈ కలర్ కావాలి దీనికి. జైకి ఆ కలర్ కావాలంట, విషికి స్కై బ్లూ తీసుకో. నీకు ఏ కలర్ కావాలి జై? సరే పెట్టు దాన్ని. ఓకే. ఇంకా స్కూల్కే లేదు నీకు. ఇంకా ఇది కూడా నాదే, అది కూడా నాదే అనుకునే పెట్టినా అన్న, వేస్తే కదా. ఎలా చూడు విషి? అయ్యో, నేనే వీళ్ళ చేతికి దొరికింది వేసేస్తున్నారు. జైని విషి, అదే విషి వేస్తుంది. తీసే అక్కడ తీసేయచ్చు.
పెట్టానన్న అక్కడ చాలు గోల్డెన్ కొని దాని ఎక్సైట్మెంట్ నేను తీయాలి, వీడియో తీయాలి. ఏది బాగుంది ఇందులోనా? రెండు బాగాలేవు, పడేస్తాను లేకండి తెలుపున్నాడు. బాగాలేవమ్మా, నా మాట వినమ్మా. లేవు భయ్యా, ఇలా ఉందనుకో భయ్యా, ఇలా వస్తుంది. అమ్మా అమ్మ మళ్ళీ పెట్టియా. ఓకేనా విషి? గట్టిగా అడుగు విషి, నాన్న ఇస్తారు. వద్దమ్మా, బాగాలేవు తల్లి. బెస్ట్ ఏమో కదా, 8 ఎందుకు మనకి పెద్ద. చేతికి ఇవ్వు. ఇవన్నీ మినిమం మన ఎక్కించున్నారు. ఇది కాదు, ఇది కావాలా? వద్దులే, ఒకటి చాలా. చూపించు, చూపించుతుంది. అలా తింటారా? అన్ని మనం చెయ్యం కదా, చేస్తాం, చాలు మీ ఇద్దరు సరిపోతాయి. అమ్మకి నాకు ఇంటికి ఎక్స్ట్రా 2 8 మనకి వేస్ట్. చిన్న పెద్ద మనం తినాలి కదా, అవైతే చిన్నవి చిన్న చిన్నవి నీట్ గా వస్తాయి. నా విషయం లేకమ్మా, ఏం కొన్నావు? ఇంకా లాస్ట్ తినన్నా. ఇవి చూడు, ఇవి చూడు, ఇవి ఎలా ఉంది విషయం? ఏం తింటున్నావు? ఇవి అంటే పాప్కార్న్. రాజమండ్రి వచ్చి 4 days అయింది, బట్ డీమార్ట్కి వెళ్ళటం కుదరలేదు. రాజమండ్రి రావంగానే ఇంకా స్టార్ట్ చేశారు జేవిసి, అమ్మ డీమార్ట్కి వెళ్దాం. బికాస్ డీమార్ట్లో మినీ టాయ్స్ ఉంటాయి కదా, చాలా టైప్స్ ఉంటాయి పిల్లలకి టాయ్స్. నెక్స్ట్ మనకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్లిప్పర్స్ కానీ, బ్యాగ్స్ కానీ, గ్రాసరీ ఐటమ్స్, నెక్స్ట్ లంచ్ బ్యాగ్స్ అన్నీ మినీ థింగ్స్. అసలు డ్రెస్సింగ్ కూడా చాలా బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ కాస్ట్లు కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. నేనైతే అంటే పిల్లలతో షాపింగ్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది అయిన పని. ఒక షాప్కి వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకోవాలి, లేదా ఇంకొక షాప్కి వెళ్ళి బ్యాగ్ కొనాలి, స్లిప్పర్ షాప్కి వెళ్ళాలి సెపరేట్గా అన్న, అది మనకి చాలా టైం సేవ్ అవుతుంది కదా. సో డీమార్ట్ మాత్రం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, టైం సేవ్ అవుతుంది. కిడ్స్తో మా డీమార్ట్ షాపింగ్ ఇంకా ఎలా గడిచింది. వీడియో ఇక్కడ వరకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.